నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 6, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడులు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి. ఏకాదశి తిథి జూన్ 6 శుక్రవారం తెల్లవారితే 3:10 నుండి జూన్ 7 శనివారం తెల్లవారితే 4:55 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం జూన్ 6 శుక్రవారం ఉదయం 7:39 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి శుక్రవారం రాత్రి 7:07 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వ్యతిపాత ఉదయం 10:12 వరకు. తదుపరి వార్యాన. కరణం వణిజ మధ్యాహ్నం 3:33 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 4:50 వరకు. తదుపరి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 4:28 నుండి సాయంత్రం 6:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి ఉదయం 8:56 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 5:22 నుండి ఉదయం 7:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:08 నుండి తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:03 నుండి తెల్లవారితే 4:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఆదిత్య హృదయమును ఎవరికి బోధించను? ఆప్షన్ ఏ అగస్త్యుడు శ్రీకృష్ణుడికి, ఆప్షన్ బి అగస్త్యుడు అర్జునుడికి, ఆప్షన్ సి అగస్త్యుడు శ్రీరాముడికి. మీకు ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరావుపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ప్రహ్లాద్ భక్తి విజయం రచించింది ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ త్యాగరాజ్ అండి. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మంజుల గారు, మూర్తి దుర్గా గారు, అశోక్ దెంటకుర్తి గారు, త్రినాథ్ పొన్నాడా గారు, మరియు పద్మ గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు వెంకటరమణమూర్తి గారు, మరియు రేణుకా గారు. వీళ్ళైతే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మన కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు నిర్జల ఏకాదశి అండి. మరి మనకి ఏకాదశి కూడా ఈరోజు పూర్తిగా ఉన్నది. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు దశమి రోజు ఒంటిపూట ఉండి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి ఉదయం 10:30 లోపు ఏకాదశి ఉపవాసాన్ని బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి అప్పుడు భోజనం చేసి ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించాలండి. అదేవిధంగా
మరి ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆహార సమృద్ధి అనేది ఉంటుందండి. అంటే మనకి ఎల్లవేళ ఇంట్లో ఆహారానికి కొదవ లేకుండా ఉంటుందన్నమాట. ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల స్వామివారిని దర్శించుకోవడం వల్ల. మరి అదేవిధంగా ఈరోజు గాయత్రి జయంతి అండి. మరియు ఈరోజు నటి ఆర్తి అగర్వాల్ గారి వర్ధంతి అండి. అదేవిధంగా ఈరోజు నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గారి జయంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. వీటితో పాటుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపు నుండి తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి, శంకుస్థాపన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా స్కూల్స్లో ఓపెన్ చేయాలన్నా, జాయిన్ చేయాలన్నా లేదా అక్షరాభ్యాసం చేయించాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఈరోజు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మరియు వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి చాలా మంచిది. మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది అండి. లేదా ఉద్యోగాలకి ఎగ్జామ్స్ కానీ అప్లై చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.